వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. పాత బాన్స్వాడలో ఎలాంటి అనుమతి లేకుండా ఓ ప్రార్థనా స్థలం వద్ద ప్రహారీ గోడ నిర్మించడం పట్ల ఆ ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఓ ప్రార్థనా స్థలమే ఇరుకుగా ఉందని, ఇప్పుడు ముగ్గుపోసి ప్రహారీ గోడ కడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ఆ ప్రాంత వాసులు ప్రశ్నిస్తున్నారు. ప్రహారీ గోడ నిర్మాణంపై జిల్లా అధికారులు, కలెక్టర్ స్పందించి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నేడు సంగారెడ్డి పట్టణంలో పాలిసెట్ ప్రవేశ పరీక్షా కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఉదయం నుంచే విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. దీంతో ఎగ్జామ్ సెంటర్ల వద్ద విద్యార్థులు తలెత్తుండటంతో హడావిడి నెలకొంది. పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు నిర్వహించనున్నారు. పటాన్ చెరువు నుండి కూడా విద్యార్థులు సంగారెడ్డి పట్టణంలో రాస్తున్నారు. భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కాళేశ్వరంలో పుష్కర పనులు పరిశీలిస్తూ పర్యవేక్షించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఏకైక త్రివేణి సంగమం, దేశంలో రెండో ప్రాంతమైన కాళేశ్వర క్షేత్రం అద్భుతమైన ఘట్టానికి వేదిక కాబోతుంది. సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవేశించే త్రివేణి సంగమం అయిన కాళేశ్వరంలో అంగరంగ వైభవంగా పుష్కరాలు నిర్వహించినట్టు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ నుండి బోడా, జానంపేట, పెద్దరేవల్లి, తిరుమలగిరి, లింగంపేట, గంగాపూర్ వరకు డబుల్ బీటీ రోడ్డు నిర్మాణానికి 10 నెలల నుంచి పనులు సాగుతున్నాయి. కంకర పరిచి బీటీ రోడ్డు నిర్మించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో 20 రోజులు గడిస్తే వర్షాకాలం మొదలవుతుందని, బీటీ రోడ్డు నిర్మించకపోతే ఏడాదంతా ఇబ్బందులు పడతామని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు 6 గాలం కష్టించి పండించిన పంటను అనావృష్టి, అతివృష్టి వల్ల పంటలు నష్టపోతున్నాయి. రాత్రి కురిసిన వర్షానికి నాగర్ కర్నూల్ మార్కెట్ యార్డులో పోసిన వరి ధాన్యం కొట్టుకుపోయింది. నాగర్ కర్నూల్ మార్కెట్ యార్డ్ అధికారులు వరి కుప్పలపై కప్పడానికి కవర్లు ఇవ్వలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిచిన ధాన్యాన్ని సింగిల్ విండో అధికారులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మిస్ వరల్డ్ పోటీలకు హాజరైన సుందరిమలు నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్లో ఉన్న విజయ విహార్కు చేరుకుని అక్కడ ఫోటోషూట్ నిర్వహించారు. నాగార్జున సాగర్ తీరంలో కూడా ఈ అందగత్తెలు ఫోటోషూట్ చేశారు. బుద్ధవనంలో ధ్యానం అనంతరం డిన్నర్ చేసి తర్వాత తిరిగి హైదరాబాద్కు మిస్ వరల్డ్ బృందం చేరుకోనుంది. విజయ విహార్ వద్ద సుందరిమలు సందడి చేస్తూ ఫోటోలకు పోజులు ఇచ్చారు. మాగనూర్ మండల కేంద్రంలో వాలీబాల్ శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సందర్శించారు. క్రీడాకారులతో కలిసి కాసేపు సరదాగా వాలీబాల్ ఆడి ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల నుండి వెళ్లిన 80% క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆటలు ఆడుతున్నారని అన్నారు. విద్యార్థులు తమకు నచ్చిన క్రీడను ఎంచుకొని రాణించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా గోలిపర్తి పెద్దమ్మ దేవాలయం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వార్షికోత్సవం సందర్భంగా 2వ రోజు ఆలయంలో పెద్దమ్మ, పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొని అమ్మవారి కళ్యాణం వీక్షించారు. అనంతరం అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ అన్నారు. సూర్యాపేట కలెక్టరేట్ ముందు వికలాంగులకు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించాలని ధర్నా నిర్వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈదయ్య బాబు, జిల్లా అధ్యక్షులు శేఖర్ రెడ్డి, వీరమ్మ, భిక్షం ఉన్నారు. దేవరకొండ నేరేడు కొమ్ము మండల పరిధిలోని ఎక్సైజ్ అధికారులు జరిపిన సోదాల్లో భారీగా నల్ల బెల్లం పట్టుబడింది. ఎక్సైజ్ సిఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం ఓ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 15 క్వింటాల నల్ల బియ్యం, 120 కేజీల పటిక స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్ చేసి 2పై కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు. సర్కిల్ పరిధిలో నాటుసారా తయారీపై ఉక్కుపాదం మోపినట్లు సిఐ తెలిపారు.